హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దువ్వాడ మాధురి గురించి తెలుసుకుందాం. కాదు దివ్వెల మాధురి గురించి తెలుసుకుందాం. అసలు ఈవిడ స్టోరీ ఏంటి, ఎందుకు ఇంత ట్రెండింగ్ అయ్యారో అన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. 1989 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో జన్మించింది. ఈమె తండ్రి వ్యవసాయం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేసేవాళ్ళు. తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇంకా మాధురికి ఒక అక్క, ఇద్దరు తమ్ములు, ఒక చెల్లెలు కూడా ఉండేవారు. కానీ అనారోగ్యం వల్ల తన అక్క, ఇద్దరు తమ్ములు మరణించడంతో తల్లిదండ్రులు మాధురిని, తన చెల్లెలిని చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచారు. ఇక తన స్కూలింగ్ని శ్రీకాకుళంలోని విశాఖ మోడల్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న మాధురికి డ్యాన్స్పై మక్కువ ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు ఈమెను క్లాసికల్ డ్యాన్స్ స్కూల్లో చేర్పించారు. అలా డ్యాన్స్ నేర్చుకుంటూ స్టేజ్ ప్రోగ్రాంలు ఇస్తూ స్కూల్ కాంపిటీషన్స్లో ప్రైజెస్ని కూడా గెలవడంతో మాధురి నేషనల్ లెవెల్లో క్లాసికల్ డాన్సర్ అవ్వాలనుకుంది. కానీ ఇంటర్ వచ్చేసరికి డ్యాన్స్పై కాన్సన్ట్రేషన్ ఎక్కువై చదువుని నిర్లక్ష్యం చేయడంతో ఇంటర్లో ఫెయిల్ అయింది. ఈ క్రమంలోనే శ్రీకాకుళంకి చెందిన దివ్వెల గౌరయ్య అనే ఫేమస్ లాయర్ కొడుకైన మహేష్ని పెళ్లి చేసుకుంది. అయితే మహేష్ చంద్రబోస్ శ్రీకాకుళంలో తన బీటెక్ని పూర్తి చేసి తన భర్తకి మంచి సంపాదన రావడంతో తన తల్లిదండ్రులు మహేష్కి ఇచ్చి పెళ్లి చేశారు. తల్లిదండ్రులు ఇమీడియట్గా ఆ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అప్పుడే పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేకపోయినా పెళ్లి తర్వాత మంచిగా సెటిల్ అవ్వచ్చు అనే ఆశతో మాధురి పెళ్లికి ఒప్పుకుంది. ఇక మహేష్ మాధురిని 2008లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండడంతో ఒక కూతురు పుట్టింది. తరువాత తన భర్త సంవత్సరానికి 3-4 సార్లు ఇంట్లో కంటిన్యూస్గా లేకపోవడంతో అప్పుడప్పుడు వస్తూ ఉండడంతో మరో 2 అమ్మాయిలు పుట్టారు. ఇక అలా అప్పటి వరకు అన్నీ బాగానే సాగినా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక మాధురి ఒక డ్యాన్స్ స్కూల్ని స్టార్ట్ చేసింది. అందుకు తన అత్తామామలు ఒప్పుకోలేదు. భర్త సపోర్ట్తో వేరే కాపురం పెట్టగా మాధురి ఒక డ్యాన్స్ స్కూల్ని ఓపెన్ చేసి చిన్నపిల్లలకి క్లాసికల్ డ్యాన్స్ని, చుట్టుపక్కల ఉండే లేడీస్కి కోలాటాలని నేర్పిస్తూ కొద్ది రోజుల్లోనే చుట్టుపక్కల ఉండే ఊర్లలో ఫేమస్ అవ్వడంతో మాధురి పేరు మారుమోగింది. ఇక అలా ఫేమస్తోనే రాజకీయాల్లోకి వెళ్ళి తన సత్తా చాటుకుంది. ఇక ఎన్నో సంఘసేవలు చేస్తూ అలా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యింది. ఇలా రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాతే మాధురి రాజకీయ నేతల కంట్లో పడాలని వైసీపీ నేత జగన్కి సంబంధించిన టిక్టాక్ వీడియోలను చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వచ్చింది. ఇక చుట్టుపక్కల ఏ ప్రోగ్రాం జరిగినా మాధురి తన స్టూడెంట్స్తో డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇస్తూ మహిళలతో కోలాటాలను ఆడిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్ భార్య అయిన వాణితో మాధురి ఒక ప్రోగ్రాంలో పరిచయం ఏర్పడగా మాధురి భర్త, అత్తమామల గురించి తెలుసుకున్న వాణి మాధురికి లేడీస్లో ఉన్న ఫాలోయింగ్ని చూసి తన భర్తకి సపోర్ట్ చేస్తూ ప్రచారంలో పాల్గొనమని చెప్పగా అప్పటికే రాజకీయాలపై మక్కువ ఎక్కువగా ఉండడంతో మాధురి అందుకు ఇమీడియట్గా ఒప్పేసుకుంది. అలా వాణి ఇంట్లో ఉంటే మాధురి తరచూ దువ్వాడ శ్రీనివాస్ వెంట వెళ్తూ ప్రచారం చేస్తూ అక్కడే ఉండి సమస్యల గురించి బోల్డ్గా మీడియాలో స్పందించడంతో ఈమె మాటలకు ఇంప్రెస్ అయిన దువ్వాడ శ్రీనివాస్ గారు వైసీపీ పార్టీకి తనని పరిచయం చేస్తూ టెక్కలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతల్ని ఇవ్వాలని కోరగా వైసీపీ కూడా ఆ పదవిని మాధురికి ఇవ్వడంతో మాధురి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆ పదవి వల్ల మాధురికి శ్రీనివాస్కి మధ్య ఉన్న పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారడంతో వీరిద్దరూ సీక్రెట్గా సంబంధాన్ని పెట్టుకున్నారు. అలా బయట ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒకే రూమ్లో స్టే చేయడం, కలిసి భోజనం చేయడం లాంటివి కొంతమంది కార్యకర్తలు చూసి వాణికి చెప్పడంతో తనకు చాలా కోపం వచ్చింది. మాధురి ఇంటికి వెళ్ళి ఈ విషయంపై మాట్లాడగా అందుకు ఆమె తనకేమీ తెలియదని, తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పింది. ఇకపై భర్తతో కనిపించకూడదని నీ సపోర్ట్ ఏం అవసరం లేదని తెగేసి చెప్పింది. కానీ అప్పటికే దువ్వాడ శ్రీనివాస్తో ఏర్పడిన సాన్నిహిత్యం కారణంగా వీరిద్దరూ అదంతా పట్టించుకోలేదు. ఇలా వదిలేస్తే అవ్వదని నేరుగా వైసీపీ అధిష్టాన పార్టీ దగ్గరికి వెళ్ళిన వాణి జరిగిన విషయం చెబుతూ మాధురిని టెక్కలి మహిళా అధ్యక్షురాలి పదవి నుండి తొలగించాలని కోరడంతో వారు ఆమె కోరిక మేరకు తనని ఆ పదవి నుండి తొలగించారు.
కానీ మాధురి మాత్రం ఏం చెప్తుందంటే, నాకు ఇంతకు ముందుకు ఇలా ఎలాంటి సంబంధం లేదు, కానీ వాణి వచ్చి ఇలా మాట్లాడడంతోనే మేమిద్దరము కలిసాము, మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాము అనే మాటలు మాట్లాడింది. మరింత రెచ్చిపోయిన మాధురి దువ్వాడ శ్రీనివాస్ని ఇంటికి పంపకుండా తన ఇంట్లోనే పెట్టుకుంటూ వచ్చింది. దీంతో వాణికి తన భర్తకి కూడా బుద్ధి చెప్పాలని 2024లో జరిగిన ఎలక్షన్లో ఎమ్మెల్యేగా తనకి టికెట్ కావాలని వైసీపీ పార్టీ అధిష్టానంతో పట్టుకొని వాదించడంతో ఈ ఇష్యూ మీడియాలో హల్చల్ అవ్వడం మొదలైంది. అలా ఈ రచ్చ కారణంగానే 2024లో జరిగిన ఎలక్షన్లో దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయాడు. అలా తన ఓటమికి తన భార్య, ఆమె కుటుంబ సభ్యులే కారణమని కోపాన్ని పెంచుకున్న శ్రీనివాస్ తన భార్యని పట్టించుకోకుండా మాధురి ఇంట్లోనే ఉంటూ వారిద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మాధురి కోసం శ్రీనివాస్ ఒక ఇల్లును కట్టించడంతో భర్త చేష్టల్ని భరించలేని వాణి నేరుగా మీడియా ముందుకు వచ్చి తన భర్తతో మాధురికి ఉన్న సంబంధం గురించి చెప్పడమే కాకుండా ఆమె తన చివరి కూతుర్ని భర్తతో కాకుండా మరొకరితో కనిందని, తన భర్తకి అన్నీ తెలిసినా కూడా ఫారెన్లో ఉన్నాడని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపాయి. అయితే తన భర్త మాత్రం, నేను మాధురిని ఖచ్చితంగా నమ్ముతాను, వాళ్ళిద్దరికీ మాత్రం ఏ సంబంధం లేదు అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై మాధురి ప్రెస్ మీట్ పెట్టి మొదట్లో తన భర్త విడాకులు తీసుకొని విడిపోయామని చెప్పినా ఆ తర్వాత వారిద్దరూ చట్టపరంగా కాకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయామని, అతనితో తనకి అండర్స్టాండింగ్ లేదని, ఇప్పుడు తాము ఇద్దరము వేరువేరుగా ఉంటున్నామని చెప్పడంతో జనాలు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇక ఆ మధ్యలో మాధురి భర్త ఒక వీడియో రిలీజ్ చేస్తూ తన భార్య నిప్పని, ఆమెపై ఎవరు ఎన్ని నిందలు వేసినా తాను నమ్మనని, ఆమెని ఎవరైనా టార్గెట్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, డబ్బు కోసం తనకి ఎవరితోనూ వెళ్లాల్సిన అవసరం లేదని, తను సంపాదించే 10 లక్షల రూపాయలు ప్రతి నెల తనకే పంపిస్తానని, ఆ డబ్బులతోనే తాను పెట్రోల్ బంకు, ఇల్లు, స్కూల్ను కట్టించిందని, ఆమెపై నిందలు వేయొద్దనని, తనకి ఎవరితోనూ సంబంధం లేదని చెప్పడంతో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో మీడియాలో రచ్చ మొదలైంది. ఇక అలా మాధురి భర్త మాత్రం తన భార్య ఎలాగున్నా, ఎవరితో వెళ్ళినా తనని వదిలే ప్రసక్తే లేదని, విడాకులు ఇవ్వనని తెగేసి చెప్పడంతో మాధురి పెళ్లి చేసుకోకుండానే దువ్వాడ శ్రీనివాస్తో సహజీవనం చేస్తూ త్వరలోనే ఒక మగబిడ్డని కానీ దువ్వాడ శ్రీనివాస్కి ఒక వారసుని ఇవ్వాలనే ఆలోచన ఉందని చెప్పారు. ఇక ఈ స్టేజ్లో ఈ న్యూస్ బయటికి రావడంతో ఈమెపై ట్రోలింగ్ ఎక్కువై అన్ని పార్టీల నుంచి వీరిద్దరి టార్గెట్ చేయడంతో మానసికంగా కృంగిపోయిన మాధురి ఆత్మహత్యకి పాల్పడగా సరైన సమయానికి కుటుంబ సభ్యులు తనని హాస్పిటల్ చేర్పించడంతో ప్రాణాపాయం నుండి బయటపడింది. అలా ఈమె వ్యాఖ్యలన్నీ విన్న కొంతమంది నెటిజన్లు మాధురి నిజంగానే దువ్వాడ శ్రీనివాస్ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది అనుకుంటే ఇప్పటికీ ఆమె దువ్వెల మాధురి. అయితే దీంట్లో బిగ్ బాస్లో కపుల్స్గా వీళ్ళని పిలుద్దామని అనుకున్న వాళ్ళు దానికి దువ్వాడ శ్రీనివాస్ హౌస్లోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. కానీ మాధురిని హౌస్లోకి పంపుతానని చెప్పడంతో ఈ న్యూస్ 1 మంత్ నుండి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అలా మాధురి తన దువ్వాడ శ్రీనివాస్ని ఎంత లవ్ చేసిందనే మరియు తనేంటో ఈ సమాజానికి చూపించడానికి రోజుకి 50,000 రెన్యూమరేషన్ తీసుకుంటూ హౌస్లోకి వెళ్ళినట్టు సమాచారం. మీకు బిగ్ బాస్ హౌస్లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది తప్పక కింద కామెంట్స్లో తెలియచేయండి. అయితే తన ఎంత పెద్ద తప్పు చేసి ఇంతకుముందు న్యూస్లో ఎప్పటికీ వైరల్ అవుతున్నా, ట్రోల్ అవుతున్నా, ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి కొంతమంది మనసులను దోచుకుందనే చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్లో తను ఫేమ్ అవ్వడం, తను వెళ్ళాక ఒక హైప్ పెరగడం వల్ల తనకున్న నెగిటివిటీ పోయి పాజిటివిటీ వచ్చిందనేది మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఈవిడ బిగ్ బాస్లో ముందు సీజన్లోనే వెళ్ళాల్సింది, కానీ కుదరక సీజన్ 9లోకి వెళ్ళింది. అక్కడ సైలెంట్గా సాగుతున్న షోలోకి మసాలా యాడ్ చేయడానికి వెళ్ళినట్టుగా అనిపించింది. మీకు ఇలా ఎంతమందికి అనిపించింది? మీకు దువ్వాడ మాధురి అంటే ఇష్టమా లేదా కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఈమె చేసింది తప్పు అయితే కింద కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.